సో ఇంక నేను పొజిషన్ తీసుకున్నానండి. పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇది లాస్‌లోనే ఉంది. బట్ నేనైతే ఈరోజు మార్కెట్‌లో మంచి బుల్లిష్ మూవ్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో అందుకే ఇంక నేను సిఈ సైడ్ తీసుకున్నాను. బట్ ఇంకా ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్‌ని, ఈ రెసిస్టెన్స్‌ని కానీ క్రాస్ చేసిందంటే మార్కెట్ ఆగదండి. మంచి ర్యాలీ ఉంటది. సో నేను అందుకే వెయిట్ చేస్తున్నాను. తీసుకున్నాను పొజిషను. అప్పుడే మొమెంటం దొరుకుతదని. బట్ అది కొంచెం లాస్‌లోకెళ్ళింది. బట్ ఆ లాస్ అయితే ఎక్కువసేపు ఉండదనుకుంటున్నాను. సో మళ్ళీ ట్రేడ్‌లోకి వెళ్దాం. ఒకసారి ఈ ట్రేడ్ చూడండి. ఇంక ఇది ప్రాఫిట్‌లోకి వచ్చిందండి. సో ప్రాఫిట్‌లోకి వచ్చింది కదా అనుకుని నేను ఇంకా ఏమీ అనుకోలేదు. ఎందుకంటే ఇది కొంచెం మొమెంటం ఉంటది. అప్ అండ్ డౌన్ కూడా ఉంటది. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో చూడండి, మళ్ళీ లాస్‌లోకి వెళ్ళి ప్రాఫిట్‌లోకి వచ్చింది. సో చూడాలి ఇంకా. ఈ ట్రేడ్‌లో అయితే ఓవరాల్‌గా మంచి ప్రాఫిటే బుక్ చేశానండి మార్నింగ్ నేను. అందులోనూ ఫస్ట్ అయితే మన క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ అదే. ఇంకా తర్వాత మేజర్‌గా ప్రాఫిట్‌ని మ్యాక్సిమైజ్ చేయాలి, అది నిజం. బట్ ఎట్ ద సేమ్ టైం లాస్‌ని కూడా మినిమైజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ మన క్యాపిటల్‌కి. అది ఎట్ ది ఎర్లీ స్టేజ్‌లో. సో మన క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైమ్ ప్రాఫిట్‌ని మ్యాక్సిమైజ్ చేయాలి. సో 2 అనేది కొంచెం రిస్క్. సో కాబట్టి ఫస్ట్ అయితే లాస్‌ని మినిమైజ్ చేద్దాం. ఆటోమేటిక్గా ప్రాఫిట్ అదే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇంకా చూడండి, ప్రాఫిట్ కంటిన్యూ అవుతుంది. ఎర్లీ స్టేజ్లో మనకి ఎవ్వరూ తెచ్చేవారండి. మనమే చాలా జాగ్రత్తగా కాషియస్గా ట్రేడ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ లాస్లోకి వెళ్తున్నది ఇది. ఎక్కువసేపు లాస్లో ఉండొద్దు, ఎక్కువసేపు ప్రాఫిట్లో కూడా ఉండొద్దు. ఎందుకు ప్రాఫిట్లో ఉండొద్దు అంటున్నానంటే, సడన్గా మార్కెట్ మొమెంటం చేంజ్ కావచ్చండి. ఒక్క క్యాండిల్ చాలు మన మొమెంటము, మన క్యాపిటల్, మన ప్రాఫిట్ అంతా కూడా వైప్ అవుట్ అవడానికి, మనం ఒక్క రోజులో మార్కెట్ నుంచి బయటకు వెళ్ళడానికి. అలాంటి ట్రేడ్లు కూడా జరిగాయండి ఇంతకుముందు నేను చేసినప్పుడు. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాఫిట్ ఎక్కువ కాకపోయినా పర్లేదు, కానీ లాస్ లేకుండా చూసుకోవాలి. సో లాస్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రాఫిట్లో ఉన్నట్టే. సో చూడండి, ఇంకా ప్రాఫిట్ రన్ అవుతుంది. నేనైతే మంచి ప్రాఫిటే బుక్ చేశాను. అట్ ద సేమ్ టైము ఇంకా మనం ఫర్దర్గా ట్రేడ్స్ తీసుకోవడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఛార్జెస్ చాలా దారుణంగా ఉన్నాయి. నేను మీకు చెప్తే అర్థం కాదు. సో ఎగ్జిట్ చేశాను చూడండి ఈ ట్రేడ్ని. మీరు ట్రేడ్ చేసినప్పుడు తెలుస్తుంది ఇంకా నేను ఎందుకు చెప్తున్నాను అనేది, ఛార్జెస్ గురించి మరీ అప్పుడే మీరు అంటారు. ఇంకా అంతేనండి ఈ వీడియోలో. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.